వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ అల్యూమినియం. ఈ సైట్ వచ్చేసి ప్రగతి నగర్ దగ్గరలో సింహపురి కాలనీలో చేసాము. ఈ సైట్కి ఫుల్ 2 BHK హౌస్ ఇంటీరియర్ చేసాము. వీడియో కొంచెం పెద్ద లెంతీగా ఉంటుంది, ఎండ్ వరకు చూడండి. ఈ ఫస్ట్ హాల్లో వచ్చేసి టీవీ యూనిట్ చేసాము. ఈ టీవీ యూనిట్లో మనం టోటల్గా 2 కలర్స్ యూజ్ చేసాము. వన్ ఈజ్ స్పార్కిల్ వైట్ అండ్ వన్ ఈజ్ వుడ్ కలర్ యూజ్ చేసాము. మధ్యలో ఇలా టీ పట్టి, గోల్డ్ టీ పట్టి కూడా ఇచ్చాము. పైన చూసుకున్నట్టయితే లైట్ ప్రొవిజన్ కోసం షెల్ఫ్ లాగా కూడా ఇచ్చాము. కింద 6 డోర్స్ ఇచ్చాము. ఇక్కడ కూడా మనకి టీవీ వైర్స్ కానీ కనెక్షన్ కానీ కనిపించకుండా చేసాము. టీవీకి లెఫ్ట్ సైడ్లో కూడా WPC లూవర్స్ కూడా అప్లై చేయడం జరిగింది. కింద చూసుకున్నట్టయితే 6 డోర్స్ ఉన్నాయి వైట్ కలర్లో. ఇది వచ్చేసి WPC లూవర్స్ అండి. ఈ టీవీ కనెక్షన్స్ అన్ని వైర్స్ కూడా ఇక్కడ ఈ బాక్స్లోకి వచ్చేలాగా చేసాము. ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే 2 పార్టీషన్స్ ఇచ్చి అందులో గ్లాసెస్ జిగ్జాగ్ చేసాము. అండ్ దానికి ఒక డోర్ కూడా ఇచ్చాము, గ్లాస్ డోర్. హాల్లోనే ఆర్చ్ కూడా చేయడం జరిగింది. ఇది వుడ్ కలర్లో వేసాము. లైట్ ప్రొవిజన్స్ కూడా ఉంది, లైట్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే స్టోరేజ్ కోసం ఒక చిన్న బాక్స్ కూడా చేయడం జరిగింది. అండ్ ఇక్కడ డెకరేటివ్ థింగ్స్ పెట్టుకోవడం కోసం జిగ్జాగ్లో షెల్ఫ్స్ కూడా ఇచ్చాము. చూడడానికి అచ్చం వుడ్ లాగానే ఉంటుంది, కానీ ఇది ఏసీబీ షీట్ అండి. ఇక్కడ వైట్ కలర్లో 2 డోర్స్ ఇచ్చాము, కాంబినేషన్లో ఉంటుందండి వుడ్కి. అన్నీ కూడా సాఫ్ట్ క్లోజ్ సిస్టమ్ ఉంటుందండి, ఎప్కో కంపెనీ. చూడొచ్చు ఇక్కడ డెకరేటివ్ థింగ్స్ పెట్టుకోవడం కోసం జిగ్జాగ్లో షెల్ఫ్స్ కూడా ఇచ్చాము, వైట్ కలర్లో, వైట్ అండ్ వుడ్ కలర్ కాంబినేషన్లో. అండ్ దిస్ ఇస్ ద స్పెషల్ థింగ్ అండి ఈ హోల్ సైట్లో. ఫస్ట్ టైం ట్రై చేసాము. ఇది వచ్చేసి పూజ మందిర్లా ఒక బాక్స్ లాగా చేసామండి, వుడ్ అండ్ వైట్ కాంబినేషన్లో. ఈ మొత్తం ఈ 2 BHK ఇంటీరియర్లో మ్యాక్సిమం వుడ్ అండ్ వైట్ కలర్లోనే ఉంటుందండి. సో ఇక్కడ ఫ్రంట్స్లో 2 డోర్ ఉన్నాయి. 2 డోర్స్ కూడా CNC కటింగ్ చేయించాము, బెల్స్ అండ్ లైక్ ఫ్లవర్స్ టైప్లో. అండ్ కింద వచ్చేసి 2 డ్రావర్స్ ఉన్నాయి, ఒక ఓపెన్ డోర్ ఉంది, అండ్ ఇంకోటి షెల్ఫ్ కూడా ఉంది పూజ సామాన్ పెట్టుకోవడం కోసం పూజ చేసే టైంలో. ఇవి 2 కూడా డ్రావర్స్ అండి. ఇక్కడ స్టోరేజ్ కోసం ఒక ఓపెన్ డోర్ ఇచ్చాము, అందులో 2 క్యాబిన్స్ కూడా ఉన్నాయి. ఈ 2 డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మనకి లోపల గణపతిది CNC కటింగ్లో చేయించాము. అండ్ మీకు బ్యాక్ సైడ్లో లైట్ కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. పైన మనకు లైట్ ప్రొవిజన్ కూడా ఉంది. అండ్ స్పెషల్ ఏంటంటే ఈ డోర్స్ కూడా మనకి లోపలికి స్లైడ్ అవుతాయండి. మనం పూజ చేసుకున్న తర్వాత కొద్దిసేపు డోర్స్ ఓపెన్ పెడతాం కాబట్టి డిస్టర్బ్ కాకుండా మనం డోర్స్ కూడా లోపలికి జరుపుకునే వీళ్ళలాగా చేసాము. సో చూడొచ్చు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ పూజ అయిపోయిన తర్వాత మనం ఇలా ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ కూడా చేసుకునేలాగా చేసాము. ఇదంతా కూడా కంప్లీట్గా బాక్స్ లాగానే చేసామండి. ఇది వచ్చేసి హాల్లోనే స్టోరేజ్ స్పేస్ ఉంది, దానికి ఒక బాక్స్ లాగా చేసాము. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా సేమ్ వైట్ అండ్ స్పార్కిల్ వైట్ అండ్ వుడ్ కలర్ యూజ్ చేసాము. కింద చూసుకున్నట్టయితే 3 స్లైడింగ్ వార్డ్రోబ్స్ ఉన్నాయండి, డోర్స్ ఉన్నాయి. 3 కూడా సాఫ్ట్ క్లోజ్ సిస్టమ్ అండి, స్మూత్ అండ్ సాఫ్ట్ క్లోజ్ ఉంటుంది, ఎప్కో బ్రాండ్ అండి. వీల్స్ అన్నీ కూడా సాఫ్ట్ క్లోజ్ ఉంటాయండి. డోర్స్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది, క్లోజింగ్ కూడా చాలా స్మూత్గా అవుతుంది. అండ్ మిడిల్లో కూడా చూసుకున్నట్టయితే వుడ్ కలర్ ఉంటుంది.
పైన కింద వైట్ ఉంటే దాని మధ్యలో కూడా టీ పట్టి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి అల్మారా ఉంది. అల్మారా దగ్గర కూడా డోర్ చేయమన్నారు సార్ అండ్ మేడం వాళ్ళు. అందుకని ఇక్కడ ఈ డోర్ని ఇచ్చాము అల్మారీ కనిపించకుండా. పైన చూసుకున్నట్టయితే మనకు మొత్తం 6 డోర్స్ ఉన్నాయండి. అవి అన్నీ కూడా ఓపెనబుల్ అండి. ఈ 6 డోర్స్ కూడా ఓపెనబుల్ డోర్స్ అండి. అవి స్పార్కిల్ లైట్ ఉన్నాయండి. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోనే డ్రెస్సింగ్ టేబుల్ చేసామండి. ఇది కూడా ఫస్ట్ టైం ట్రై చేసాము. డ్రెస్సింగ్ టేబుల్, ఒక మిర్రర్ అండ్ కార్నర్లో కూడా మనకి 3 మిర్రర్స్ ఇచ్చాము. గ్లాస్ షెల్ఫ్స్ ఇచ్చాము. ఇక్కడ 2 డ్రావర్స్ ఉన్నాయి అండ్ ఒక స్టోరేజ్ కోసం ఒక ఓపెనబుల్ డోర్ కూడా ఉంది. ఇది కూడా అంతే స్పార్కిల్ వైట్ అండి కలర్. ఈ కార్నర్లో 3 షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక మిర్రర్ ఉంది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో స్పార్కిల్ వైట్ అండ్ మెటాలిక్ గ్రే కలర్లో కాంబినేషన్లో చేసాము. ఇది కూడా ఎప్కో కంపెనీ అండి. వీల్స్ అండ్ అన్నీ స్మూత్గా ఉంటుంది. స్లైడింగ్ స్మూత్గా ఉంటుంది. క్లోజింగ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. సో పైన ఒక 6 డోర్స్ ఇచ్చాము. అవన్నీ కూడా ఓపెనబుల్ అండి. ఇది కిడ్స్ బెడ్రూమ్లోనే క్లోజింగ్ టేబుల్ చేసాము. స్టడీ టేబుల్, ఫోల్డింగ్ టేబుల్ చేసాము. ఇది కిచెన్ అండి. కిచెన్లో వర్క్లో అసలు మనకు చూడొచ్చు పైన అసలు ఏం షెల్ఫ్స్ లేవు. ఇవన్నీ కూడా బాక్స్ లాగా చేయడం జరిగింది. ఇది మనం వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఇది విధంగా ఉంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడొచ్చు ఎలా ఉంది అనేది లుక్. ఇక్కడ కింద మొత్తం ఓపెనబుల్ డోర్స్ వేసామండి ప్లాట్ఫామ్ దగ్గర. ఇక్కడ కూడా కాంబినేషన్ వైట్ అండ్ బ్లాక్ కలర్ గ్లాస్ చేసాము. ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్లో గ్లాస్ ఇచ్చి ఓపెనబుల్ డోర్స్ వేసాము. మనకి షెల్ఫ్స్ కూడా ఉంటుంది మిడిల్లో, గ్లాస్ షెల్ఫ్. సో ఇది పైన వచ్చేసి మొత్తం షీట్ చేసాము. ఇవి కూడా అన్ని బాక్సెస్ అండి. ఇది వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ బాటంలో చేసాము. ఇటు సైడ్ కూడా చూడవచ్చు చిమ్నీ ఉంది. చిమ్నీ దగ్గర కూడా బాక్స్ వేసాము. రైట్ సైడ్ బాక్స్ వేసాము. ఇవన్నీ కూడా బ్లాక్ కలర్ అల్యూమినియం హ్యాండిల్ అండ్ వైట్ కలర్ ఏసీపీ షీట్ అండి. ఇక్కడ 3 డ్రావర్స్ వేసాము. ఇది ఒకటి కట్లరీ అండ్ సెకండ్ వన్ ఈజ్ కప్ అండ్ సాసర్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ప్లేట్స్ అండి. ఇక్కడ కార్నర్లో గ్యాస్ వెళ్ళడం కోసం అనేది ఎల్ టైప్లో డోర్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా బ్లాక్ కలర్లో గ్లాస్ ఇచ్చి షెల్ఫ్స్ చేసాము బాక్స్లో. బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా ఎక్కడైనా కూడా మొత్తం కంప్లీట్గా షీట్ ఉంటుందండి. బాక్స్లో వేసినప్పుడు ఎక్కడ కూడా మనకి వాల్ కనిపించడం జరగదు. అన్నీ కూడా ఎప్కో కంపెనీ ఉంటుందండి. వీల్స్ అయినా కూడా హింజెస్ కూడా ఎప్కో కంపెనీ యూజ్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఎవరికైనా వర్క్ గురించి కావాలంటే కాల్ చేయండి. కాల్ ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ కూడా చేయొచ్చండి. వాట్సాప్లో డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఇవన్నీ కూడా బాక్సెస్ చేసామండి. ఇక్కడ కూడా మనకి వాల్ కనిపించే చూడండి. కంప్లీట్గా రౌండ్గా మనకి షీటే ఉంటుంది. ఓవరాల్గా ఒకసారి చూసుకుంటే ఇలా ఈ విధంగా ఉంటుంది.
కిచెన్లో కూడా ఒకటి ఫోల్డింగ్ టేబుల్ చేసామండి, చాపింగ్ కోసం అయినా కానీ ఇంకే దేనికైనా యూజ్ అవుతుందని ఇక్కడ ఒక క్లోజింగ్ టేబుల్ కూడా చేసాము, వాల్ మౌంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more details, please contact us. Thank you.